అమలాపురం నుంచి శేఖర్ గారు కాల్ చేస్తున్నారు. శేఖర్ గారు, బాసిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హాయ్ శేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైనా చెప్పు శేఖర్. చెప్పండి. చెప్పు. ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ఎలా ఉంటాయి? ఆన్లైన్ కోర్సు బాబు, ఇది ఆన్లైన్ కోర్సు కూడా నేర్చుకోవచ్చు. యాక్చువల్గా నేను గవర్నమెంట్ కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ కోర్సు ఏంటంటే, మనము అన్ఫార్చునేట్లీగా మన భారతదేశంలో ఏమైతుందంటే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలు గీసుకునే వాళ్ళని కూడా ఏం పిచ్చి బొమ్మలు గీస్తున్నావు అని చెప్పి తల్లిదండ్రులు వచ్చి చేతుల మీద కొట్టి వేరే చదువుకోరా అని చెప్పని అంటారు అన్నట్ల. అది కాకుండా ఈ గవర్నమెంట్ కాలేజ్, కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఆల్రెడీ కంప్యూటర్లు పెట్టింది. సో దానికి నేను ఐటీ డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి రికమెండ్ చేసి ఆ ఊళ్ళల్లో కూడా ఆ కిండర్ గార్డెన్ అంటే సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి కూడా కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు. సో యాజ్ ఎ ఎలెక్టివ్ సాయంత్రం పూట రెగ్యులర్ కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత యాజ్ అన్ ఎలెక్టివ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఆ 10 కంప్యూటర్లు యూజ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకోగలిగితే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది కింది లెవెల్ నుంచి నేర్పుకుంటూ వస్తే అతను 10+2 అయిపోయే లోపలనే మంచి ఉద్యోగస్తులు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్ల. ఎందుకంటే దీంట్లో క్రియేటివిటీ చూస్తామని కనుక. సో దీనికి డిగ్రీలు అనేది అవసరం ఉండదు యాక్చువల్గా. కానీ ఒకవేళ మాస్టర్స్ చేయాలా, నువ్వు బీబీసీకి పనిచేయాలా, సిఎన్ఎన్కి పనిచేయాలా అనేటప్పుడు వాళ్ళు కార్పొరేట్ ఫిలాసఫీ, ఎంఎన్సీ కార్పొరేట్ ఫిలాసఫీ ప్రకారంగా వాళ్ళు డిగ్రీలు అడుగుతారు. కానీ పనిమంతుడు నువ్వు 10వ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు, చాలా మంచిగా పనిచేస్తున్నారు. సో వాళ్ళు 30,000 దాదాపు ఉద్యోగం కూడా ఉంది వాళ్ళకు. సో 10 గ్రేడ్ అయినా కూడా 30,000 ఎలా ఉంది అని చెప్పని అనుకుంటే హీఈస్ క్రియేటివ్. అతను 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఇంట్రెస్ట్ చూపించాడు, అలా ఉంటుంది అన్నట్ల. సో దీనికి ఆన్లైన్లో నేర్చుకోవాలంటే మీకు యూట్యూబ్లో కూడా ఎన్నో లెసన్స్ ఉన్నాయి, గూగుల్లో కూడా ఎన్నో లెసన్స్ ఉన్నాయి. కానీ ఇంటరాక్టివిటీ ఉండదు అన్నట్ల. అంటే మీరు టీచర్ని క్వశ్చన్ అడిగేది, మళ్ళీ మీరు ఏదన్నా సోషల్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యి అక్కడ క్వశ్చన్ కొట్టి వాడు ఎప్పుడో ఆన్సర్ ఇచ్చి అలా జరుగుతుంది. నేర్చుకున్నాలని చెప్పి నేను ఎలా నేర్చుకున్నాను, నేను అలాగే నేర్చుకున్నాను. అంటే నేను పెద్ద యానిమేటర్ని కాదు, ఇది క్రియేటర్ని కాదు. బట్ నేను నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే నేను వెబ్ మీద వెళ్ళి నాలెడ్జ్ చేసుకున్నాను. నేను అగ్రికల్చర్ సైన్స్ గ్రాడ్యుయేట్, దాని తర్వాత ఎంబీఏ చేశాను, దాని తర్వాత ఫుడ్ సైన్స్ చేశాను. సో నాకు ఫైన్ ఆర్ట్స్కి అసలు సంబంధమే లేదు. కానీ ఇంట్రెస్ట్ ఉండింది ఇందులో, ఏది ఈ ఫీల్డ్ను అభివృద్ధి చెందించాలని. నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆ క్రియేటివ్ పీపుల్ని తీసుకొచ్చేసి మీకు అందరికీ మంచి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో, మన తెలుగు వాడికి ప్రపంచమంతా మంచి హాలీవుడ్ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో వచ్చి పెట్టుకున్నాం.